జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మొత్తానికి మన రాకుమారులు మాత్రం ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్తో ఒక ఆట ఆడుకుంటున్నారట్నే రఫ్ ఆడుతున్నారు ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐలో ఈ రాకుమారులు అదే గుర్తు తెలియని వ్యక్తులు అంటారు చూడండి వాళ్ళ పేరింటే పోసుకుంటున్నారంటే ఇక వీళ్ళకంటే ఎక్కువగా పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలు ఎక్కడ తమను ఈ గుర్తు తెలియని రాకుమారులు కాల్చి చంపుతారని చెప్పేసి భయపడిపోయి గజ వణికి సచ్చారు. గత 3 సంవత్సరాల వ్యవధిలో ఈ పాకిస్తాన్లో దాదాపుగా 34 మంది తీవ్రవాద నాయకులను ఈ గుర్తు తెలియని రాకుమారులు నరకానికి పార్సల్ చేసి పారదొబ్బినారు. ఎక్కడో కలుగులో ఏది ఎలుకలు కదా బొక్కలో దూరుకుంటాయి చూడ పంది కుక్కలయ్యి ఆ మాదిరిగా కలుగులో దాక్కున్నటువంటి తీవ్రవాదులను కూడా బయటికి లాక్కొచ్చి ఏదో జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చేట్లు లాక్కొనిచ్చి వెతికి వేటాడి అంతమొందిస్తున్నారు. అయినప్పటికీ ఇంతమంది పాకిస్తాన్ తీవ్రవాదులను పాకిస్తాన్లోనే అంతమొందించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క గుర్తు తెలియని రాకుమాడిని కూడా ఈ పాకిస్తాన్ పట్టుకోలేకపోయింది. అది వాళ్ళ మొగతనమో అది వాళ్ళ టెక్నాలజీ అది వాళ్ళ కథ. వీళ్ళు మళ్ళా పెద్ద పోటుగాళ్ళు అన్నట్టు వేరే బిళ్ళప్పులన్నీ కొడతా ఉంటారు. పైగా ఈ మరణించినటువంటి ఈ 34 మంది తీవ్రవాదులందరూ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లే కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన విషయం. అంటే భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నటువంటి తీవ్రవాదులను పాకిస్తాన్లో మన గుర్తు తెలియని వ్యక్తులు అంతమొందిస్తారనమాట. అయితే ఇప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు కొత్తగా ఒక వ్యక్తి కోసం అన్వేషణ ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తి పేరే కులభూషణ్ జాదవ్. విన్నారా ఎప్పుడైనా ఈ పేరు? మన కులభూషణ్ జాదవ్ మీకు గుర్తున్నాడు కదా, మన దేశ మాజీ నావికా దళాధికారి అయినా. అయితే మన దేశంలో రిటైర్మెంట్ తీసుకొని ఆ తర్వాత అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇరాన్లో పోయి పనిచేస్తా ఉన్నాడు. ఎవరు? మన కులభూషణ్ జాదవ్ గారు. అయితే అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి ఈయనను ఈ పాకిస్తాన్కు చెందినటువంటి తీవ్రవాదులు అక్కడి నుంచి కిడ్నాప్ చేసి పాకిస్తాన్కు తీసుకోపోయినారియా. చూడండి, అంటే ఇరాన్లో ఉండే వాడిని కిడ్నాప్ చేసి తీసుకోపోయినారు. ఇక మన కులభూషణ్ జాదవ్ బెలూచిస్తాన్లో పోరాటం చేస్తున్నటువంటి బెలూచి రెబల్స్కు సాయం చేస్తున్నాడన్న అనుమానంతో ఈ పాకిస్తాను మన కులభూషణ్ జాదవ్ను జైల్లో వేసింది. అయితే ఈ కులభూషణ్ జాదవ్ను ఒక జైల్లో కాకుండా తరచుగా అంటే వెంటనే ఈ జైళ్లను ఈ జైలు నుంచి ఆ జైలుకు ఆ జైలు నుంచి ఈ జైలుకు మారుస్తా ఉన్నారు. ఎక్కడ భారతదేశ ఏజెంట్లు వచ్చి ఈ కులభూషణ్ జాదవ్ను విడిపించుకు తీసుకుపోతారేమన్న భయంతో ఈ కులభూషణ్ జాదవ్ను తరచుగా జైళ్ళన్నీ కూడా మారుస్తా ఉన్నారంట. అయితే ఈ మధ్యన కులభూషణ్ జాదవ్ను కరాచీలోని మాలిర్ జైలుకు తరలించినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మన నెట్వర్క్ ఎట్లుంటుందా మామూలు ఉండదు. అందులోనూ మనకి ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. సరే, అది వాళ్ళ అవసరం కోసం మరొకటో పక్కన పెడదాం. ఈ బెలూచిస్తాన్ రెబల్స్ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మన సాయం వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా చాలా వరకు ఈ పాకిస్తాన్ వ్యతిరేకులంతా కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ జైలులో ఉండే వాళ్ళు కూడా మన వాళ్ళు ఉంటారు కదా, ఎవరు? మన దేశానికి సింపథైజర్స్, సానుభూతి పట్ల. మరి అలాంటప్పుడు ఏదైనా అవకాశం ఉండి ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు ఉప్పందిస్తారు కదా, అట్లా అనమాట. అంతే. ఇక ఈ గుర్తు తెలియని వ్యక్తులు మొన్న రాత్రి ఈ కరాచీలోని మాలిర్ జైలు అయితే బద్దలు కొట్టి పారమొత్తారు. ఈ మాలిర్ జైల్లోని ప్రధాన గేటునే ఏకంగా బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళిపోయినారంట. ఇక ఈ క్రమంలో ఈ జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా వదిలిపెట్టేశారు. అంతే. ఇక జైల్లో ఉన్నటువంటి ఖైదీలంతా ఒక్కసారిగా ఈ జైలు గోడలను కసితీరా బద్దలు కొట్టి బయటికి పారిపోయినారు. మొత్తంగా 200 మంది వరకు ఖైదీలు పారిపోయినట్టు మన సమాచారం అయితే వస్తుంది. దీంతో బిత్తరపోయినటువంటి ఈ పాకిస్తాన్ పోలీసులు పాకిస్తాన్ ఆర్మీ ఇక ఆ మాలిర్ ప్రాంతంలో హైలైట్ ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఖాళీ చేస్తారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తారు. ఇకపోతే ఆ మాలిర్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తారంట. ఏది? ఈ పారిపోయిన వాళ్ళంతా ఖైదీలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఉంటారు. ఇంకా ఆడనే అత్యంత పగడబందీగా ఈ ఆపరేషన్ను ఈ పాకిస్తాన్ ఆర్మీ అయితే జరుపుతూ ఉండదు. అయితే కులభూషణ్ జాదవ్ గారు ఈ జైల్లో ఉండాడా లేడా అన్న సంగతి మాత్రం ఇప్పటి వరకు స్పష్టంగా తెలియడం లే. ఒకవేళ కులభూషణ్ జాదవ్ గారిని ఈ జైల్లో ఉంటే అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్ళారా లేదా అన్న విషయం కూడా తెలియాల్సి అయితే ఉండాలి. ఒకవేళ తీసుకుపోతే ఎక్కడికి తీసుకుపోయినారు, ఆయన తిరిగి ఏ విధంగా భారత్ చేరుస్తారు అన్న విషయాలపైన సందిగ్ధత అయితే నెలకొనింది. ఏది ఏమైనప్పటికీ మరో వారం రోజుల్లో మనకు పూర్తి వివరాలు
తెలిసే అవకాశం అయితే ఉంది. ఇట్టుండది ఆ కథ. మీసం మెల్లేసి తొడగొట్టి పాకిస్తాన్కు మనోళ్ళు ఛాలెంజ్ విసురుతున్నారు. ఎవరా? మన గుర్తు తెలియని రాకుమార్లు. అది మామూలుగా ఉండదు మనతోటి. తమాషాలు చేసి ఆయన పాటికి ఆయన ఏదో పోయి ఇరాన్లో పని చేసుకుంటా అన్నాడు. ఆయన తీసుకుపోవడం, కిడ్నాప్ చేసి మరి ఆ జైలులో పెట్టి ఈ జైలు నుంచి ఆ జైలుకు, ఆ జైలు నుంచి ఈ జైలుకు మారుతా ఆయన టార్చర్ పెట్టడము. ఏంది ఇదంతా కూడా? వీళ్ళు పెద్ద శుద్ధపోసలు పద్ధిత ముండా కొడుకుల వీళ్ళు మళ్ళీ పక్కన వాళ్ళని కిడ్నాపులు చేయడాలు. కానీ మొత్తానికైతే మంచి మెట్టి దెబ్బే పడింది వీళ్ళకి మాత్రం. అవునా కాదా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.